హలో, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను మసాలా మజ్జిగ చేసి చూపిస్తున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వేసవి కాలంలో ఇలా మజ్జిగ పులుసు చేసుకొని తాగితే చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడనే పెరుగు తీసుకున్నాను. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అల్లం ముక్క, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఒక చిన్న పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. కొద్దిగా పుదీనా కూడా వేసేసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్క వేసేసుకున్నాను. ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటాను. కొద్దిగా ఫైన్గా బ్లెండ్ చేసుకుంటాను. ఈ పేస్ట్లో కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను. ఇది ఒకసారి స్పూన్తో కలిపేసుకొని పెరుగు ఉన్న బౌల్లోకి వేసేసుకుంటాను. ఇలా స్ట్రైనర్ పెట్టేసి వేసేసుకుంటున్నాను. ఇలా స్ట్రైనర్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. నేను 4 మెంబర్స్ సరిపడా మసాలా మజ్జిగ చేస్తున్నాను. అందు గురించి కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను. మరీ చిక్కగా ఉండొద్దు, ఇది పలసగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇలా గిలా కొట్టుకోవాలి కవంతో, లేకపోతే మన దగ్గర బీటర్ ఉంటే బీటర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా బీట్ చేసుకోవచ్చు. చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చేసిన వెంటనే ఇలా గ్లాస్లో వేసేసుకొని తాగిస్తేయండి, చల్లగా ఉంటుంది. ఇలా ఈ వేసవి కాలంలో ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ కొద్దిగా పుదీనాకు వేసుకున్నాను. కొద్దిగా పెప్పర్ ఇంకా జీరా పౌడర్ వేసేసుకున్నాను. చిటికెడు వేసేసుకున్నాను. పైనుంచి కొద్దిగా నిమ్మరసాన్ని పిండేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి స్పూన్తో. ఇలా మీరు చేసుకోండి ఇంట్లోనే ఈజీగా. మసాలా మజ్జిగ రెడీ.